హైదరాబాద్‌లో ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, సాయంత్రం ఇంటికి ఎప్పుడొస్తామా అంటే, ఎవరి దగ్గర లేనటువంటి సమాధానం లేని ప్రశ్నగా చూస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ఉదయం ఆఫీస్‌కి వెళ్ళాలన్నా, ఆఫీస్ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి రావాలన్నా కూడా ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు ఈ ట్రాఫిక్ సమస్యని కంట్రోల్‌లోకి తీసుకొచ్చే పనిలో పడింది తెలంగాణ సర్కార్ అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తుంది. మరి లేటెస్ట్‌గా చూసుకున్నట్టయితే ఎక్కడ చూసుకున్నా గూడా ఏ సిగ్నల్ దగ్గర చూసుకున్నా గూడా వన్స్ సిగ్నల్ పడింది అనంటే మినిమమ్ 2-5 నిమిషాల పాటు వెహికల్స్ అన్నీ ఎక్కడియక్కడే ఆగిపోతూ ఉన్నాయి. అండ్ మరోవైపు ఆఫీసులకి వెళ్ళాలి అని ఏదైతే ఒక టెన్షన్ ఉంటదో, ఆ టెన్షన్‌లో రకరకాలుగా విధాలుగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. బట్ వీటన్నిటికి కూడా ఇప్పుడు చెక్ పెట్టే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుందనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి అంటే విరంచి హాస్పిటల్ దగ్గర నుంచి చెక్ పోస్ట్ వరకు కూడా రోడ్డు విస్తరణ ఏదైతే ఉందో అది చేయబోతుంది తెలంగాణ సర్కార్ అనేది. దానికి సంబంధించినటువంటి ఆ లైన్ మార్క్ ఏదైతే ఉంటుందో ఆ మార్క్‌ని వేయడం జరిగిందంటూ ఒక అంశం అయితే వినిపిస్తూ ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు దీన్ని అఫీషియల్‌గానే అనౌన్స్ చేసినట్టు ఒక అంశం అయితే వినిపిస్తూ ఉంది. ఇక చూసుకుంటే ముఖ్యంగా కేబీఆర్ పార్క్ ఏదైతే ఉందో ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఉదయం చాలామంది కూడా దాంట్లో వాకింగ్‌కి వెళ్తూ ఉంటారు. సో, వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ పార్కింగ్ జరుగుతూ ఉంటుంది. మరోవైపు ఎట్ ద సేమ్ టైమ్ ఉదయమే ఎందుకంటే కేబీఆర్ పార్క్ చుట్టూ నుంచి చూసుకుంటే ఇదంతా కూడా కనెక్షన్ ఉంటుందన్నమాట. అటు బంజారాహిల్స్ కానీ, ఇటు జూబ్లీ హిల్స్ కానీ, ఫిలిం నగర్ కానీ, ఇటు ఏదైతే మన మన మాదాపూర్ కానీ లేకపోతే హైటెక్ సిటీ అంటే ఐటీ ఉద్యోగులకి సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రిమిసెస్ ఉంటుందో వీటన్నిటికీ కనెక్షన్‌గా వేదికగా ఏదైనా ఉంది అంటే కేబీఆర్ పార్కు. సో, కేబీఆర్ పార్కు చుట్టూ కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ సిగ్నల్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ కానీ, లేకపోతే అటు విరంచి హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ కానీ, అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఎక్కువగా అంటే ఎక్కువ టైం పడుతూ ఉంటుందన్నమాట. సో, దీనికి ఇప్పుడు చెక్ పెట్టబోతున్నారనేది మనకు అర్థమవుతుంది. సో, దాంట్లో భాగంగానే జీహెచ్ఎంసీ అధికారులు ఆ మార్క్‌ని అయితే గీయడం జరిగింది. అంటే రోడ్డుని కొంచెం విస్తీర్ణ చేయబోతున్నారు. సో, ఎంతవరకు విస్తీర్ణ చేస్తారు ఏంటి అనే దాని మీద ఒక మార్క్ అయితే క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. సో, అది గనక జరిగితే మాత్రానికి ఈ ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో దానికి కొంచెం చెక్ పెట్టేయొచ్చు అనమాట. అంటే రోడ్డు కొంచెం వెడల్పు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాహనదారులకి అంత ఇబ్బంది అనేది కొంత మేరకు తగ్గే ఛాన్సెస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు అందులో భాగంగా కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి సీనియర్ నేత, కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నటువంటి జానారెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆయన ఇంటి నుంచి కూడా కొంత భాగం స్థలం అనేది ఈ రోడ్ మార్కింగ్‌లో పోతుందనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే దాదాపుగా 600 గజాల వరకు జానారెడ్డి కోల్పోయే ఛాన్సెస్ ఉంది అనేది ఒక అంశం అయితే వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ తెలుగు సినీ హీరో అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఆ హౌస్ ఏదైతే ఉందో అది కూడా కొంత మేరకు పోయే ఛాన్సెస్ ఉంది ఈ రోడ్డు విస్తరణలో. ఎందుకంటే చెక్ పోస్ట్‌కి నియర్ బై ఉంటుంది కాబట్టి ఆయన ఇల్లు అది కూడా కొంచెం పోయే ఛాన్సెస్ అయితే క్లియర్‌గా మనకి అక్కడ కనిపిస్తుంది. దాదాపుగా 500 గజాల వరకు కూడా ఆయన కూడా తన ఇంటి స్థలాన్ని కూడా కొంచెం కోల్పోయే ఛాన్సెస్ ఉందనేది మనకైతే ఇక్కడ అర్థమవుతుంది. బట్ అది అంటే మార్కింగ్ అనేది జీహెచ్ఎంసీ అధికారులు గీసిన దాని ప్రకారం అయితే బయటకు వచ్చినటువంటి అంశం అనమాట. అటు జానారెడ్డికి సంబంధించింది కానీ లేకపోతే ఇటు బాలకృష్ణ గారికి సంబంధించింది కానీ జానారెడ్డి గారిది దాదాపుగా 600 గజాలు, బాలకృష్ణ గారిది దాదాపుగా 500 గజాలు అన్నట్టుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. బట్ దీని మీద అఫీషియల్‌గా వాళ్ళేమీ అనౌన్స్ చేయలేదు కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఈ వేలో గీశారు అనేది మాత్రం ఒక అంశం అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు దీన్ని సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో, రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఒక రకమైనటువంటి కక్ష సాధింపు చేస్తున్నారు. సో, గతంలో నాగార్జున గారికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో హైడ్రా అనే ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయించడం జరిగింది. ఇప్పుడు తాజాగా రేవంత్ సర్కార్ యొక్క టార్గెట్ ఏదైనా ఉంది అంటే బాలకృష్ణ. సో, అందుకనే ఈ రోడ్డు వెడల్పులో భాగంగా 500 గజాలు పోతుంది. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఓవరాల్‌గా ఇక్కడ కక్ష సాధింపులు కానీ లేకపోతే మరొకటి కాదు. ఇది కేవలం రోడ్డు విస్తీర్ణంలో భాగంగా ఇది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కేబీఆర్ పార్కు చుట్టూ కూడా ట్రాఫిక్ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది కాబట్టి వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా, వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం రోడ్డు విస్తరణలో భాగంగా కొంచెం ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో అవి పోతున్నాయి తప్పితే అంతకు మించి ఇక్కడ కక్ష సాధింపులు ఇవేవీ లేవన్నట్టుగా మరో వర్గం అయితే మాట్లాడుతూ ఉంది. బట్ హైదరాబాద్‌లో ఒక విధంగా ట్రాఫిక్ సమస్య అనేది ప్రధాన సమస్య
అనే చెప్పొచ్చు. వన్స్ ఇంటిలోంచి బయటకొచ్చి మళ్ళీ ఇంటికెళ్ళే వరకు గూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంది. అంటే మెట్రో వస్తే చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని మొదట్లో మనం మాట్లాడుకున్నాం. బట్ మెట్రో సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కడా కూడా తగ్గినట్టయితే మనకు అనిపించట్లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది ఉపాధి కోసం హైదరాబాద్ వస్తూ ఉంటారు. అండ్ ఇటు చదువుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐటీ పరంగా చూసుకుంటే కూడా సౌత్‌లో హైదరాబాద్ వన్ ఆఫ్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో, ఇలా ప్రతి అంశాన్ని కూడా అంటే సినిమా రంగానికి సంబంధించి కానీ, ఐటీకి సంబంధించి కానీ, పారిశ్రామిక రంగానికి సంబంధించి గానీ, హాస్పిటాలిటీకి సంబంధించి గానీ, లేకపోతే ఎడ్యుకేషన్‌కి సంబంధించి గానీ, ఇలా ప్రతి అంశంలో కూడా హైదరాబాద్ మంచి పొజిషన్‌లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది హైదరాబాద్ వస్తూ ఉంటారు. జీవనోపాధి కోసం మరికొంతమంది వస్తుంటారు. ఎంతమందొచ్చినా కూడా అమ్మలా హక్కున చేర్చుకునేది ఏదైనా ఉంది అనంటే ఖచ్చితంగా అది హైదరాబాద్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బట్ అలాంటి ఒక ఈ ఈ ఈ సంబంధించినటువంటి అంశంలో ఈ ట్రాఫిక్ సమస్య అనేది కొంచెం విపరీతంగా ఉంది కాబట్టి దానికి చెక్ పెట్టాలి అనంటే ఖచ్చితంగా ఈ రోడ్డు విస్తరణ అనేది జరగాలి. అది జరిగితేనే కొంచెం ఈ ట్రాఫిక్‌కి సంబంధించినటువంటి ఆ సమస్య నుంచి కాస్తో కూస్తో మనకి ఉపశమనం లభిస్తుందనేది కొంతమంది నెటిజన్ల నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ అనమాట. సో, వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంది. సో, ప్రస్తుతానికైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 విరంచి హాస్పిటల్ దగ్గర నుంచి చెక్ పోస్ట్ వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్‌ని వేయడం జరిగింది. సో, ఆ ప్లానింగ్‌లో భాగంగానే ఏదైతే రూట్ మ్యాప్ గీసారో అంటే ఏదైతే మార్కింగ్ చేశారో రోడ్డు ఎంతవరకు విస్తరణ చేయాలనే రోడ్ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్‌లో భాగంగా ఈ ప్రముఖులకి సంబంధించినటువంటి ఇళ్లలోంచి కొంచెం స్థలం పోయే ఛాన్సెస్ ఉంది తప్పితే ఇక్కడ ఎవరికీ ఎలాంటి కక్ష సాధింపులు కాదు. ఎవరికీ ఎలాంటి ఇది లేదు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి తీరనమాట. యెస్, చూద్దాం మరి నిజంగానే మనకి ఇదే గనక జరిగితే మాత్రం నాట్ ఓన్లీ విరంచి హాస్పిటల్ టు చెక్ పోస్ట్ హైదరాబాద్ మొత్తం చాలా వరకు ప్లేసెస్‌లో కూడా ఈ రోడ్డు విస్తరణ జరిగితే మాత్రానికి నిజంగా వాహనదారులకనేది కొంచెం ఒక రకమైన ఉపశమనం కాబట్టి ఇది ఒక రకమైనటువంటి మంచి విషయమనే చెప్పొచ్చు.